సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే ప్రారంభమైనాయి. ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత నిధులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా రైతులందరూ కూడా ఏ విధంగా దరఖాస్తు చేయాలి, ఎక్కడ దరఖాస్తు చేయాలి అనే పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మే నెలలోనే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అందరూ కూడా సందేహాలు అయితే పడుతూ ఉన్నారన్నమాట. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా రైతులైతే దరఖాస్తులు అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అమలు మనం చూసుకున్నట్లయితే సూపర్ 6 సంబంధించి మరో సూపర్ 6 పథకం అమలు అయితే కాబోతూ ఉంది. అన్నదాత సుఖీభవ అమలుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల్లో వివరాలు అయితే నమోదు చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ నెల 20 లోపు నమోదు చేసుకోవాలని సూచించడం కూడా జరుగుతుంది. సూపర్ 6 హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అన్నదాతలకు ఉపయోగపడేలా ఖరీఫ్ సీజన్కు ముందే ఈ పథకాన్ని అయితే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అర్హులైన రైతుల డేటాను అయితే నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల 20 లోపు తమ వివరాలు నమోదు చేసుకోవాలని రైతులకైతే వ్యవసాయ అధికారులు సూచించారు. పీఎం కిసాన్ పథకం కింద అర్హు రైతులకు ఏడాదికి 3 విడతలకు 6,000 రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి. అన్నదాత సుఖీభవ కింద మరో 14,000 రూపాయలు అయితే 3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పెట్టుబడి సాయం అయితే అందబోతుందన్నమాట. రైతులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే అందబోతుంది. రైతుల వివరాల నమోదు కోసం ఇప్పటికే రైతు సేవా కేంద్రాలను వెబ్లాండ్ డేటా లాగిన్లను మండల గ్రామీణ వ్యవసాయ అధికారులకు అయితే ఇచ్చారు. దీని ద్వారా వెబ్లాండ్లలో సర్వే నెంబర్తో సహా భూమి విస్తీర్ణం, ఈ క్రాప్లో నమోదైన సాగు చేస్తున్న పంటలు వివరాలు, ఆధార్తో అనుసంధానమైన పేర్లు, ఇతర వివరాలను రైతు సేవా కేంద్రాల్లో పరిశీలించి నమోదైతే చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆధారిత వెబ్లాండ్ వివరాల ఆధారంగా నమోదైన రైతుల వివరాలను పరిశీలించనున్నారు. తప్పులను సరిచేసే ప్రక్రియను కూడా మనకి ముగించి అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్హులైన రైతుల జాబితానైతే ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కౌలు రైతుల గుర్తింపునకు సంబంధించిన విధి విధానాలపై మార్గదర్శకాలు అయితే జారీ చేయాల్సి ఉందన్నమాట. సో ముందు మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు, గతంలో రైతు భరోసా కేంద్రాలు, ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు, వీటిలోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మీరు చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే సో ఓకే, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ వాళ్ళే ఎక్కిస్తారనమాట. సో ఈవేళ డీటెయిల్స్ ఏమైనా రాంగ్గా ఉన్నట్లయితే దానికి సంబంధించి లేవల్ అయితే చేసుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఇక్కడ దరఖాస్తులు అయితే చేసుకోండి. దీనికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, మీ ఆధార్ నెంబరు అయితే ఉండాలన్నమాట. అవి ఉంటే సరిపోతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.